నవమాసాలు మోసి కన్న కూతురు అర్ధాంతరంగా మృతి చెంది 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఆ కేసులో న్యాయం జరగలేదంటూ న్యాయ పోరాటానికి సిద్ధమైంది ఆ తల్లి. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్లో న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? ఆ మాటలు ఆ తల్లితోనే విందాం. చెప్పండి, అసలు ఏం జరిగిందంటారు? అంటే 8 సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ కావచ్చు, కడుపు కోత కావచ్చు, ఏ విధంగా ఉంది? ఎందుకంటారు ఈ యొక్క న్యాయ పోరాటానికి సిద్ధం కావడానికి కారణం ఏమంటారు? నమస్తే అండి. నా కూతురు సుగాలి ప్రీతి గత ఆగస్టు 19న 2017లో కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతూ ఉండేది. ఆ 14 సంవత్సరాల పసికందుని అత్యంత దారుణంగా మానభంగం చేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వాల మీద, వ్యవస్థల మీద నమ్మకంతో, భరోసాతో ఇప్పటి వరకు కూడా న్యాయం జరుగుతుందని నేను ఆశించాను. వాళ్ళు ప్రభుత్వాలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన మాటలు మేము న్యాయం చేస్తామని చెప్పడము, న్యాయం ఇంకా బ్రతికే ఉందని మేము నిన్నటి వరకు కూడా అనుకున్నాము. ఇప్పుడు ఈ 19 ఆగస్టు రేపు మంగళవారానికి నా కూతురు నన్ను విడిచి వెళ్ళిన రోజు 8 సంవత్సరాలు కరెక్ట్గా నిండిపోయినాయి. 8 సంవత్సరాల నుంచి పుట్టినరోజులు ఎలా జరుపుకుంటున్నానో చనిపోయిన మరణ దినాలు కూడా జరుపుకుంటున్నాను. కానీ న్యాయం అనేది ఇంతవరకు కూడా జరగలేదు. కాబట్టి నాకు ఎంత కష్టమైనా, నా కడుపు కోత నాకు మాత్రమే, నా కుటుంబానికి మాత్రమే నా కూతురు దూరం అయినది కాబట్టి మా బాధ మాకే ఉంటుంది. ఇప్పుడు బ్రతికి ఉంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యి 21 సంవత్సరం దాటి ఉండేది నా కూతురికి. అలాంటి కూతుర్ని మాకు దూరం చేసిన స్కూల్ యాజమాన్యం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ జరగడం జరిగింది. కేసులో ఇంతవరకు కూడా ఏ పురోగతి కూడా రాలేదు. 2017లో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానివ్వండి, మాకు మాటలు చెప్పాయి కానీ ఇంతవరకు కూడా న్యాయం అనేది జరగలేదు. ఏ కొసాన కూడా జరగట్లేదు. అందుకే నేను రేపు 19 ఆగస్టు నుంచి నా విసిగి వేసారి ఇంకా ఈ ప్రభుత్వాల మీద, మాకు మాటలు ఇచ్చిన నాయకుల మీద నమ్మకాలు పోయి నా పోరాటం ఏదో నేను చేసుకుంటామనేసి మళ్ళీ నేను పోరాటం మొదలు పెడుతున్నాను. నేను నడవలేను కాబట్టి వీల్ చైర్లోనే పరిమితం అయ్యాను కాబట్టి వీల్ చైర్లో నుంచే నా బాధను, అంటే నా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఇప్పుడు ప్రభుత్వాలకు ఇచ్చాము. ప్రతి ఒక్క ఆఫీస్లో నా ప్రీతి ఫైల్ కేసు ఉంది. కానీ ఏ ప్రభుత్వానికి పట్టలేదు, ఏ నాయకులకు పట్టలేదు. అందుకని ఇంకా మేము జనాల్లో మా దగ్గర ఉన్న ఇదే ప్రూఫ్స్ ఏవైతే మీకు అందించామో ఆ ప్రూఫ్స్నే జనాల్లోకి తీసుకెళ్ళి ఈ ఫొటోస్ కానివ్వండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, సైటాలజీ రిపోర్టు, హిస్టోపెథాలజీ రిపోర్టు, రీసెంట్గా వచ్చిన సిడిఎఫ్డి రిపోర్ట్, సెంట్రల్ డిఎన్ఏ రిపోర్టు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి చూపించి అవగాహన చేసి ప్రజలే తీర్పు చెప్పే విధంగా, ప్రజల్లోకే ఇన్ని ఉన్నా కూడా ఎందుకు జరగలేదని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే భావంతో మేము ఈ కేసు కోసం న్యాయ పోరాటం చేయాలని మొదలుపెట్టాము. 2017 ఆగస్టు 19వ తారీఖున అనుమానాస్పదముగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా మటుకు చాలామంది మీకు మద్దతు తెలిపారు, సపోర్టివ్గా నిలబడ్డారు. అయినా ఎందుకు న్యాయం జరగలేదని మీరు అనుకుంటున్నారు? 2017లో జరిగినప్పుడు మేము ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. నిజంగా మీరు చెప్పిన విధంగా కుల సంఘాలు కానివ్వండి, ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, మహిళా లీడర్లు, తర్వాత స్టూడెంట్ లీడర్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఇలా వేల మంది మాకు సంఘీభావం తెలిపి ఈ కేసుకి న్యాయం జరగాలని పోరాటం చేశాము. గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా అని మేము వెళ్ళడం జరిగింది. అయితే కూడా న్యాయం అనేది ఎందుకు జరగడం లేదనే ఇప్పుడు ఆ ప్రశ్నతోనే నేను ముందుకు వెళ్తున్నాను. న్యాయ పోరాటం ఎందుకు నా సుగాలి ప్రీతి కేసులో న్యాయం జరగడం లేదు. పక్క రాష్ట్రంలో జరిగిన ప్రియాంక రెడ్డి గారికి ప్రాణానికి ప్రాణము అంటే జరిగిపోయింది. న్యాయం, ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది. నేను అలా కూడా వాళ్ళని తీసుకొచ్చి చంపమని చెప్పడం లేదు. చట్ట పరిధిలో ఉన్న చట్టపరమైన న్యాయమే నేను కోరుతున్నాను. మా దగ్గర ఇన్ని రిపోర్ట్స్ పెట్టుకొని కూడా అప్పుడున్న అధికారులు, పోలీస్ అధికారులు, వినోద్ కుమార్ కావచ్చు, మహేశ్వర్ రెడ్డి గారు కావచ్చు, సుధీర్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, శేషయ్య సార్ లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎందుకు కేసును నిర్వీర్యం చేశారు?
ఎందుకు కావాలనే ఈ కేసును తప్పుదోవ పట్టించారు, ఎవరి లబ్ధి కోసం తప్పుదోవ పట్టించారని నేను ఆ ప్రశ్నలకు సమాధానం కోసమే, నా కూతురి కేసుకు న్యాయం కోసమే ఇప్పుడు పోరాటం చేయడం, వీల్చైర్ యాత్ర అనేది మొదలు పెట్టానన్న. ఇది ముఖ్యంగా అంటే 2017లో జరిగింది. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినప్పటికీ ఇప్పుడున్న ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క కేసు విషయంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. మిమ్మల్ని కలవడం కూడా జరిగింది. దీనికోసం న్యాయ పోరాటం కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజుల్లో చెప్పడం కూడా జరిగింది. అయితే మరి ఎందుకు మీకు న్యాయం జరగలేదని అనుకుంటున్నారు? ఇప్పుడు 2017లో ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉంది, మీరు చెప్పినట్లు ఆ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దాని తర్వాత మరి మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా వెంట వచ్చారు. మరి మా కోసం లక్షల మందిని తీసుకొచ్చి కర్నూలులో ర్యాలీ చేయడం జరిగింది. సుగాలి ప్రీతికి కేసు న్యాయం జరగాలని చెప్పారు. మన ప్రభుత్వం వస్తే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అని చెప్పడం జరిగింది. ఆ భరోసాతోనే మేము ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడిచినా కూడా ఆ మాట కట్టుబడి అన్న మాకు న్యాయం చేస్తారనే ఉన్నాము. కానీ ఆ దిశలో మాకు అడుగులు వేయట్లేదు. కేసులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుందన్న భయంతో, బాధతో నేను ఈ పోరాటం చేయాలని అనుకుంటున్నానన్న. అంటే మీరు పలుమార్లు దీనికోసం అంటే పోరాడుతున్నారు ఈ యొక్క కేసులో. అంటే చనిపోయిన మీ కూతురు మరీ తిరిగి రాదు అనేది మీకు తెలుసు. అయినప్పటికీ ఇటువంటి ఘటన ఇంకొకరికి కానీ ఇంకొక తల్లికి ఈ యొక్క కడుపు కోత ఉండకూడదనే ఉద్దేశంతోనే మీరు ఈ యొక్క పోరాటం చేస్తున్నారు. అసలు ఏంటి ఆ కేసు ఇంత నీరుగార్చడానికి గల కారణం ఏమంటారు? ముద్దాయిలకున్న రాజకీయ పలుకుబడి, ముద్దాయిలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఇచ్చే సపోర్ట్, ఈ ధనబలం ఉంది వాళ్ళ దగ్గర. ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీల వాళ్ళకి అంతా అండగా ఉన్నారు. అందుకని వాళ్ళు అలా విద్యా ముసుగులో ఎవరికీ తెలియని విద్యాలయంలో సీక్రెట్ బెడ్రూమ్లు మెయింటైన్ చేసి ఎవరికి అమ్మాయిలని మరి వాళ్ళు ఇట్లా వాళ్ళని అమ్మాయిలను అలా వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారో తెలియదు. మరి సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారని నేను కాదన్నా చెప్పింది. సాక్షాత్తు కలెక్టర్ గారు ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీలో అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ని వీడియో తీసుకొని వచ్చారు. అదే రిపోర్ట్ని రాశారు. మరి ఇప్పటి వరకు కూడా ఈ 8 సంవత్సరాల్లో ఏ అధికారి కానీ అవును మీరు బెడ్రూమ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు హాస్టల్లో అమ్మాయిల డార్మెంట్స్లో ఎవరికి తెలియని సీక్రెట్ బెడ్రూమ్ ఎవరి కోసం మెయింటైన్ చేస్తున్నారని ఏ ఒక్కరూ అడిగిన పాపాన పోలేదు. అంటే అక్కడ పోతున్న అమ్మాయిలు మా అమ్మాయిలు కాదు, మా ఇంట్లో మా ఆడపిల్లలు, మా అక్క చెల్లెళ్ళు అయితేమి, భార్యలు అయితేమి, కూతుర్లు అయితేమి వాళ్ళు సేఫ్గా ఉండాలి. వాళ్ళని ఎవరు ఏమీ అనకూడదు, వాళ్ళని కన్నెత్తి చూడకూడదు. కానీ యువతలో వాళ్ళు గిరిజనులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఇలాంటి ఏమంటారు వెనకబడిన పిల్లలు ఏమైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ నిజంగా మీరు చెప్తున్నట్ల నేను ఒక్క అడుగు తీసి ఒక్క అడుగు వేయలేను. బాత్రూమ్ కూడా నేను వీల్ చైర్ పోయే పరిస్థితి నాది. కానీ ఇంత దాంట్లో కూడా నేను న్యాయం కోసం పోరాటం చేయాలనుకుంటున్నానంటే నా కూతురు వచ్చి నన్ను ఏం అమ్మ అని పిలవదు. కానీ అలాంటి చిన్న పిల్లలు చిదిమేస్తున్న ఇలాంటి ముసుగులో ఉన్న రాజకీయ పలుకుబడి ఉన్న ఇట్లాంటి స్కూలు ముద్దాయిలను శిక్షిస్తేనే ఇంకొక అమ్మాయి జోలికి వాళ్ళు వెళ్ళరు. ఇంకొక అమ్మాయిని వాళ్ళు టచ్ చేయాలంటే కూడా భయపడాలనే విధంగా న్యాయం జరగాలని నేను ఈ పోరాటం మొదలుపెట్టానన్న. అంటే ఎట్లా అనుకుంటున్నారు ఈ యొక్క కేసులో ఖచ్చితంగా మీ కూతురు యొక్క అత్యాచారానికి గురైంది, ఆ తర్వాత చంపేశారనే అనుమానాలు కలిగే విధంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయంటారా? ప్రతి ఒక్క రిపోర్టు ఉందన్న. 2017లో పాపకు 19వ తేదీ చనిపోయినారు వాళ్ళు చెప్పిన తర్వాత పోస్ట్ మార్టం 20వ తేదీ జరిగింది. 20 ఆగస్టులో జరిగింది. 20వ తేదీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్గా రేప్ జరిగింది. ఇదిగోండి, ఇది పిఎం రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోటోస్తో సహా అక్కడ అమ్మాయి మీద జరిగిన బలాత్కారము ఫోటోస్తో సహా ఇక్కడ మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లోనే క్లియర్గా ఆ అమ్మాయి యూట్రస్లో చూడండి, ఇవి నేను ఒక తల్లిగా ఇట్లా జరిగిందని చెప్పుకోవడం చాలా అవమానము, సిగ్గుపడాల్సిన సందర్భం ఇది. అయితే కూడా సిగ్గు విడిచి నా కూతురికి ఇలా జరిగిందని చెప్పుకోవడానికి కారణం నా కూతురికి న్యాయం జరగాలి, చనిపోయిన ఆ పిల్లకి ఆత్మ శాంతి కలగాలని. ఇప్పుడు ఇవి అన్నీ ప్రైవేట్ పార్ట్స్. దీంట్లో ఆ అమ్మాయికి యూట్రస్లో
ఆ అమ్మాయికి లిక్విడ్ దొరికింది. ఆ లిక్విడ్ ఏంటని 21వ తేదీ అంటే మరుసటి రోజే మాకు ఇక్కడ సైటాలజీ రిపోర్ట్ వచ్చింది. సైటాలజీ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఆ అమ్మాయి మీద రేప్ జరిగింది, అక్కడ సెమెన్ దొరికిందని వచ్చింది. అంటే క్లియర్ కట్గా ఇట్ ఈజ్ అ రేప్. ఆ రేప్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక రిపోర్ట్ ఉంది, హిస్టోపెథాలజీ రిపోర్ట్. హిస్టోపెథాలజీ రిపోర్ట్ అంటే మనకి ఇక్కడ వాళ్ళు చూపించిన విధంగా ఇక్కడ మనకు శారీ చూపించారన్న. ఇక్కడ శారీతో అమ్మాయి ఉరేసుకుందని చెప్పారు. పక్కన ఎక్కడే కానీ స్టూల్ లేదు. ఆ అమ్మాయికి ఫ్యాన్కు 10 అడుగుల తేడా ఉంది. 10 అడుగులు ఉన్న ఫ్యాన్ని 5 అడుగులు ఉన్న ఆ అమ్మాయి ఎలా ఎక్కి తీసుకునింది అనే దానికి ఆన్సర్ లేదు. మీరు ఇలా చూస్తే ఇక్కడ శారీకి ఒక బొంత కట్టి ఒక లాడాను పైకి కట్టి చంపేసిన తర్వాత నిలబెట్టారు తప్ప ఆ అమ్మాయి ఉరేసుకునేది పరిస్థితే కాదు. ఇక్కడ ఇంత లూజుగా ఇక్కడ ఎప్పుడే కానీ ఉరి పడాలి అంటే ఇక్కడ మనకి టైట్గా అనేది రావాలి గట్టిగా. కానీ ఆ అమ్మాయి ఇక్కడ వేశారు, ఇక్కడి నుంచి ఇక్కడికి అసలు ప్రాణం అనేది పోదు. ఈ రిపోర్టే ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ అమ్మాయికి ఇక్కడ ఉంది, అంటే ఇక్కడంతా కూడా అసలు పడదు. సరే, ఇక్కడ శారీ చూపించారు, కానీ ఆ అమ్మాయికి వచ్చిన మార్కు ఇది, మెడ చుట్టూ వచ్చిన లిగేచర్ మార్క్ అంటారు దీన్ని. ఈ లిగేచర్ మార్క్ వచ్చేసి ఒక తాడుతో, నైలాన్ తాడు కానీ లేదంటే టెంకాయ పీసు వైర్తో కానీ ఉరి వేసి ఇట్లా చంపేశారని మనకి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది. హిస్టోపెథాలజీ రిపోర్ట్ ఉందన్న. ఆ హిస్టోపెథాలజీ రిపోర్ట్లో ఆ అమ్మాయి గొంతు చాలా లోపలికి తెగి ఉంది, అది సాఫ్ట్ శారీతో కాదు అని క్లియర్ కట్గా ఉంది. అక్కడ మీకు సైటాలజీ రిపోర్ట్లో రేప్ జరిగిందని ఉంది, ఇక్కడ హిస్టోపెథాలజీ రిపోర్ట్లో ఇది సూసైడ్ కాదు మర్డర్ అని ఉంది. ఇంకా అంతటికంటే ఏమి కావాలి? అప్పుడు విచారణ అధికారిగా ఉన్న కేఎస్ వినోద్ కుమార్ గారు, మరి మహేశ్వరరెడ్డి గారు, ఎస్హెచ్ఓ మహేశ్వరరెడ్డి గారు, మరి అలానే రమణమూర్తి గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఈ కేసుని ఏ విధంగా చెడగొట్టాలి, ఈ కేసుని ఏ విధంగా మలుపు తిప్పాలనే ఉద్దేశంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అనేసి 302 అంటే మర్డర్, 201 అంటే అక్కడ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేయకుండా దాన్ని స్క్రీనింగ్ చేశారని ఆ సెక్షన్లన్నీ తీసేసి 306 ఆ అమ్మాయి ఫీజు కట్టలేదు, ఆ ఫీజు కట్టనందుకు స్కూల్ వాళ్ళు తిడితే చనిపోయిందని ఒక సిల్లీ రీజన్ పెట్టి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. కానీ అదే విచారణ అధికారికి మా దగ్గర ఏమన్నా ఫీజు రిసిప్ట్లు ఉన్నాయా, మరి మీరు కట్టారా అని అడగలేదు. మేము ₹1 కూడా ఫీజులో బ్యాలెన్స్ లేము. అది స్కూల్ వాళ్ళు కానివ్వండి, మరి ఎక్కడే కానీ మేము మా దగ్గర రిసిప్ట్లన్నీ కూడా ఉంటే కూడా ఇవేమీ చూడకుండా నా చేతుల్లో ఉన్నది నేను కేసును ఏ విధంగా నేను దీన్ని తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో సదరు ఉద్యోగస్తులు అందరూ కూడా డాక్టర్ లక్ష్మీనారాయణ వీళ్ళ నలుగురు కలిసి ఈ కేసుని నిర్వీర్యం చేశారు. మరి అన్ని ఆధారాలు పెట్టుకొని ఇదే 2019లో మరి మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అడిషనల్ ఎస్పీ రమాదేవి గారిని వేయడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. మరి అప్పుడు ఆమె స్లైడ్స్ని అంటే గత 2017లో పంపించిన స్లైడ్స్ని మళ్ళీ ఆమె CDFD అంటే సెంటర్ DNA ఫర్ ల్యాబ్ అండి, అది సెంటర్ ల్యాబ్, అది అక్కడికి పంపిస్తే హైదరాబాద్లో అక్కడ కూడా Y క్రోమోజోమ్ దొరికింది అని వీళ్ళ ముద్దాయిలవి రక్త పరీక్షలకు పంపించండి వాళ్ళని మ్యాచ్ చేయడానికి అనింది. ఇన్ని ఎవిడెన్సెస్ ఉంటే కూడా ఎందుకు మరి నా కేసుకి ఇంతవరకు న్యాయం జరగడం లేదు? ఇదే నా ప్రశ్న. ఎందుకు చెయ్యరు? మీరు చేయకూడదు అనుకుంటున్నారా? దీనికి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా నేను. మరి పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకొని మీరు ఈ యొక్క డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. మరి అప్పుడు ఆయన దగ్గర నుండి వచ్చిన సమాధానం ఏ విధంగా ఉంది? మేము పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మేము వెళ్ళి 6 మంత్స్కేమో కలవడం జరిగింది. మరి అక్కడ కలిసిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, అమ్మ మేము మాట ఇచ్చాము మీకు చేస్తామని చెప్పారు. మరి ఆయన చెప్పిన విధంగానే, అన్నగారు చెప్పిన విధంగానే మీరు హోమ్ మినిస్టర్ గారిని కలవండి అన్నారు. మరి మేము గత సంవత్సరం ఆగస్టులో మరి హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవడం జరిగింది. మరి అనిత గారు కూడా మా ఈ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు. ఆ మాట ఇచ్చి కూడా ఇప్పటికీ 1.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు ఆగస్టు వస్తే ఆ మేడంని కూడా కలిసి 1 సంవత్సరం అయింది. మరి నేను ఇదే అంటే ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారిని కలవమన్నారు, మరి ఆయన్ని కూడా కలిసాం. ఎవ్వరు మీకు న్యాయం చేస్తామని చెప్పినారని ప్రతి ఒక్కరి మాట వింటూనే వచ్చాము, ప్రతి ఒక్కరు చెప్పిన విధంగానే ఉన్నాం. మీకు న్యాయం చేస్తామనే మాటలు కాదు నాకు కావాల్సినది, న్యాయం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారనేది చేసి చూపించమని నేను అడుగుతున్నానన్న. మరి ఎందుకు మర్చారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మాట ఇచ్చారు చేస్తామని మొదటి కేసే అన్నారు.
నేను మొదటి కేసు అని కూడా ఆశించలేదు. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి. మరి నా కేసు కూడా ఒక ముఖ్యమైన కేసే కదా. ఒక గిరిజన పిల్ల 14 సంవత్సరాల పిల్లను అతి దారుణంగా స్కూల్లో చంపేస్తే ఒక వికలాంగురాలైన నేను ఇంకెన్ని సంవత్సరాలు పోరాడుతుంది, వీళ్ళకి న్యాయమే కదా వీళ్ళు అడుగుతున్నది, మరి న్యాయం చేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎందుకు అనుకోవడం లేదు. అందుకే ఈ న్యాయ పోరాటం చేయాలనుకుంటున్నానన్న. అంటే మనం చూస్తున్నాం అంటే ఈ యొక్క కేసు ఇంకా ముందుకు సాగదు అనే అనుమానం వచ్చిన తర్వాతనే మీరు ఈ విధంగా న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారా? అవునన్న, ఖచ్చితంగా వాస్తవం ఇది. నేను ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే, మరి కొన్ని కేసులు చూశాను. ఉదాహరణకి నటి జిత్యాయిని కేసు. మరి ఆమె బాంబేలో ఉంటారు అని తెలిసింది, పేపర్లో చదివాను నేను. మరి ఈ స్టేట్ కాదు, ఆమెకు జరిగింది కూడా అన్యాయమే, ఆడపిల్లగా నేను కాదన్ను. కానీ మరి ఆ కేసులో ఉన్న చొరవ, ఆ కేసులో ఉన్న ఇంట్రెస్ట్ మరి 14 సంవత్సరాలు నా కూతురు మీద లేదా? నా మాన ప్రాణాలు అనేవి ఏ ఆడపిల్లకైనా ఒకటే కాదా చెప్పండి. మరి జిత్యాయిని కేసులో మీరే ఫ్లైట్లు వేసినారు, ప్రభుత్వమే ఫ్లైట్లు వేసి వాళ్ళని పిలిపించినారు, ప్రభుత్వమే మరి ఇంట్రాగేషన్ చేశారు, ప్రభుత్వమే చొరవ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి, మరి పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేసి రోజుకు ఒక పేపర్లో ఒక న్యూస్ లాగా చూపించి నటి జిత్యాయిని కేసుకి న్యాయం చేసినారు. మరి సుగాలి ప్రీతి కేసుకి ఏం చేశారు చెప్పండి? సుగాలి ప్రీతి కేసు మీకు పట్టదా చెప్పండి? అందుకే ప్రభుత్వాలు మారుతున్నా, మరి నాయకులు మారుతున్నా నా గోడు ఎవరు వింటారు అని ప్రజల్లోకే వెళ్ళాలని సిద్ధమయ్యి నా చావో బ్రతుకో ఈ కేసు నాకు న్యాయం అయితే జరగాలని నేను వెళ్తున్నాను. మరి ఈ వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలు అనుకుంటే ఏమి చేయగలదో అని చెప్పడానికి నటి జిత్యాయిని కేసు ఉదాహరణ అయితే, ప్రభుత్వాలు అనుకోకుంటే ఏమి చేయదు అని చెప్పడానికి నా కేసు ఉదాహరణగా తీసుకోమంటారా? మరి నా కూతురు ప్రాణం కాదంటారా? ఆ పిల్ల ఘోష 8 సంవత్సరాల నుంచి పడుతున్న ఘోష ఎవరికి వినపడదా చెప్పండి? మరి అంటే అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, అంటే ఏదైతే ఈ యొక్క కేసు జరిగిందో, ఎప్పుడైతే అత్యాచారం చేసి చంపారని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారో, అప్పుడు మీకు ఇచ్చిన భరోసా ఇప్పుడు కనపడతలేదంటారా? ఖచ్చితంగా కనపడడం లేదండి. ఈ భరోసా అంటే మాటలు, నేను ఒకటే చెప్తున్నానన్న, న్యాయం చేస్తారని చెప్పిన మాటలు నమ్మే కాలం అయిపోయింది. మీరు ఏమున్నా కూడా మాకు చేసి చూపించండి. నాకు కావాల్సింది ముద్దాయిలకు శిక్ష పడ్డం. నాకు కావాల్సిన ఇప్పుడు అందరూ అడుగుతున్నారు, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి వచ్చేసినాయి కదా. ఒక సుగాలి ప్రీతి కేసుకు మాత్రమే కాదండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో ఉన్న ఏ ఒక్కరికి అయినా రావాల్సినవే వచ్చాయి. అంతకు మించి ఒక్కటి కూడా రాలేదు. మరి ఇంకా దాంట్లో కూడా నాకు ప్రభుత్వం నుంచి ఇంకా రావాల్సినవి ఉన్నాయి కూడా. నేను వాటిని డిమాండ్లుగా పెట్టట్లేదండి. ముద్దాయిలకు శిక్ష ఎప్పుడు వేస్తారు చెప్పండి? ముద్దాయిలు ఇప్పుడు రేప్ జరిగిందని వచ్చిన రిపోర్టు మీద మీరు ఎవరు రేప్ చేశారని ఎప్పుడు నిర్ధారిస్తారు చెప్పండి? మీకు నాకు అదే చెప్తున్నాను. 3 నెలల్లో చేస్తారా, 6 నెలల్లో చేస్తారా, సంవత్సరంలో చేస్తారా, జీవితకాలం చేస్తారా? ఇంకా మేము బ్రతుకున్నంత వరకు నా కేసుకి ఇలానే ఇదే న్యాయం అంటారా చెప్పండి? అంటే మీరు ఇప్పుడు పూనుకున్న న్యాయం కోసం న్యాయ పోరాటం చేయడానికి మీరు సిద్ధమైనారు కదా. మీరు చూస్తే హ్యాండిక్యాప్డ్, అది చాలా మటుకు ఈ యొక్క దీనికోసం న్యాయం కోసం పోరాడాలంటే చాలా శక్తిగా కావాలి, చాలా ఉండాలి. అటువంటిది మీకు మీ ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్న బాధ కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, మానసికంగా కూడా స్ట్రాంగ్గా లేని సిచ్యువేషన్. అటువంటిది ఈ యొక్క యాత్ర మీరు చేయగలుగుతారా? ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు మీరు హ్యాండిక్యాప్ అని, మరి అదే హ్యాండిక్యాప్ మోసాలు మోసి కన్నీ పెంచాను పిల్లని నేను చంపుకోలేకపోయానే. మరి అలాంటి నాకు మరి మీరు ఇంత క్షోభ పెడుతున్నారు, మరి మీకు ఎట్లా మనసు ఒప్పుతుంది? ఈ ప్రభుత్వాలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, నవమోసాలు హ్యాండిక్యాప్నే మరి నవమోసాలు కన్నీ పెంచాను కదా. మరి నా కూతురికి అన్యాయం జరిగితే మరి మీరు ఎందుకు చేయట్లేదు న్యాయం చెప్పండి? మీరు చేయలేని స్థితిలో, మీకు కాళ్ళు చేతులు ఉన్న వికలాంగులు, మీరు కాళ్ళు చేతులు లేని వికలాంగులు నేను. నా మనసు వికలాంగురాలు కాదు, నా శరీరం వికలాంగురాలనే. కానీ న్యాయ పోరాటం ఖచ్చితంగా నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఖచ్చితంగా చేస్తానన్నా. పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మేము చాలా లోపల మాకు పర్మిషన్ ఇవ్వకూడదు, పర్మిషన్ ఇవ్వకుండా ఆపేసేయాలా, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలా, ఎక్కడ వాళ్ళను మా వెంట వచ్చే వాళ్ళని చేయాలని చాలా కుట్రలు పన్నుతున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా నా కూతురు కోసం
నా కుటుంబము మేము బలైనా పర్వాలేదు, మేమైతే కనుక న్యాయ పోరాటం వీల్చైర్ యాత్రను ఇక్కడి నుంచి సెక్రటేరియట్ వరకు ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క జనాలకి చెప్పుకుంటూ నా కూతురికి జరిగిన అన్యాయం, నా కేసుకు గత 8 సంవత్సరాలుగా ఎవరెవరు ఏ కేసుకి, నా కేసుకి ఎంత అన్యాయం చేశారో ప్రజలకు తెలుపుకుంటూ వెళ్తానన్న అమరావతి సెక్రటేరియట్ వరకు వెళ్తాను. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే సుగాలి ప్రీతి న్యాయ పోరాటం కోసం వీల్ చైర్ యాత్ర అనేది సాగించడానికి తాను సిద్ధమవుతున్న పరిస్థితి, ఏదైతే విద్యాలయాల్లో ఈ యొక్క తన కూతురికి జరిగిన అన్యాయం లాంటిది విషయాలు ఏ ఒక్క విద్యార్థికి కానీ ఏ ఒక్క పిల్లలకు కానీ జరగకుండా ఉండేందుకే ఈ యొక్క న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తాను. ఏదైతే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా తనకు జరగాల్సిన న్యాయం అయితే జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క న్యాయ పోరాటం ద్వారా ప్రజలకు తెలిసే విధంగా, తనకు న్యాయం జరిగే విధంగా తన పోరాటం ఉంటుందంటూ సుగాలి ప్రీతి తల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.